సార్ మేము మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి వచ్చినాము. స్పౌజ్ బాధితులము. అక్టోబర్ 26 రోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ గారు మాకు స్పౌజ్ బాధితులకి రిలాక్సేషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తాము, భార్యాభర్తల్ని ఒకే జిల్లాకు పంపిస్తామని చెప్పారు. ఇప్పటికీ 26 తారీఖు నుంచి ఇప్పటి వరకు 1 మంత్ అవుతున్నామని దానికి సంబంధించినవి ఇంకా ఏ గైడ్ లైన్స్ రాలేదు. 3 years నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. చిన్నపిల్లల్ని వదిలేసి ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్తున్నాము, ఇంటికి వచ్చే వరకు 7 అవుతుంది సార్. మా బాధ అర్థం చేసుకోండి. కొంచెం తొందరగా మా గైడ్ లైన్స్ ఇప్పించి మా సొంత జిల్లాలకు మమ్మల్ని పంపిస్తారని కోరుకుంటున్నాం సార్. ఇక్కడికి వచ్చింది ఓన్లీ మా ఆవేదన తెలియజేసుకోవడానికే వచ్చినాం సార్. తొందరగా మీరు ఇచ్చిన మాటని మీరు స్పౌజ్ బాధితులను కలుపుతామని ఏదైతే చెప్పిరో ఆ గైడ్ లైన్స్ తొందరగా ఇచ్చి మమ్మల్ని కలపవలసిందిగా కోరుతున్నాం సార్. ఇది 4వసారి సార్. గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా 4 times వచ్చినాం సార్. అంతకుముందు కూడా చాలా 3 years నుంచి వస్తూనే ఉన్నాము. అంతకుముందు ఉన్న ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళు మా సమస్యను వింటున్నారు, కానీ ఎక్కడ జాప్యం జరుగుతుందని తెలియట్లేదు. తొందరగా మమ్మల్ని మా సమస్య నుంచి బయట పడేయండి ప్లీజ్. మీ పిల్లలతో ఇబ్బంది, ఫ్యామిలీ, డ్యూటీలు, మా జర్నీలు, మా ఆరోగ్యాలు అన్నీ ఇబ్బంది పడుకుంటూ కూడా ఒక్కసారి మా ఆవేదన తెలియజేద్దామని ఇక్కడికి వచ్చినాం సార్. రోజుకు 6 గంటల ప్రయాణం చేస్తున్నాం సార్. హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఇంకా ఎక్కడి అంటే డ్యూటీ చేయాలా, ఇంట్లో ఉండాలని ఏం చెప్పలేని పరిస్థితి సార్ మాది. మేము ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళాం సార్. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు అనుకూలంగా నిర్ణయం వచ్చిందని చాలా సంతోషపడ్డాము. కానీ మాకు ఇప్పటికీ ఈ సమస్య నెరవేర్తలేదు సార్. మాకు తొందరగా ఈ సమస్యను పరిష్కారం చూపుతారని కోరుతున్నాం సార్.